బంగ్లాదేశ్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఖలీదా జియా ఈవిడ చనిపోయారు. అయితే ఈవిడ కొడుకు తారిక్ రెహమాన్ డిసెంబర్ లో వచ్చారు బంగ్లాదేశ్ కి. ఆఫ్టర్ 17 years వచ్చారు. అయితే అప్పుడే ఖలీదా జియా కూడా వచ్చారు. ఈవిడ ఫ్యూ డేస్ బ్యాక్ చనిపోయారంట ఒంట్లో బాగోకపోవడంతో. ఫస్ట్ థింగ్ ఏంటంటే జయశంకర్ గారు వెళ్ళారు ఈ ఫ్యూనరల్ కి, అండ్ ఈవిడ్ని వాళ్ళ హస్బెండ్ పక్కనే అక్కడ సమాధి చేశారంట. ఓకే, అండ్ మోదీ గారు లెటర్ పంపించారు. నా డౌట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఫిబ్రవరిలో ఎలక్షన్స్ పెట్టుకొని ఇప్పుడు చనిపోయారు. ఈజ్ ఇట్ ఎ న్యాచురల్ డెత్? ఆవిడ ముందు నుంచి ఒంట్లో బాగోలేదు అంటున్నారు, బట్ ఈజ్ ఇట్ ఎ న్యాచురల్ డెత్ ఆర్ ఎల్ సింపతి కోసమా? మనకి కెమెరామెన్ గంగతో రాంబాబులో ప్రకాష్ రాజ్ వాళ్ళ నాన్న కోట శ్రీనివాసరావు గారిని చంపేస్తారు సింపతి కోసం అని చెప్పి. అలా సింపతి కోసం అని చెప్పి బిఎన్పి లీడర్ చంపేశాడా? ఆర్ఎల్స్ నిజంగా ఆవిడ కూడా చచ్చిపోవడానికి రెడీ అయిపోయి వచ్చారా? ఆర్ఎల్స్ నిజంగానే చనిపోయారా? తెలియదు. నాకు ఆ డౌట్ వచ్చింది ఈ న్యూస్ వినంగానే. రావటం ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు చనిపోవడం ఏంటి? ఇదంతా 2 months ఎలక్షన్స్ పెట్టుకుని ముందుగా వీ డోంట్ నో, వీ హావ్ టు సీ. ఇంకొకటి ఏంటంటే నిజంగా చంపేయాలి అనే ప్లాన్ ఉంటే కనుక కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందైనా కానీ చంపేయచ్చు, జనవరిలో ఫెబ్రవరి ఎలక్షన్స్ కాబట్టి ఆ సింపతి ఇంకా వర్కౌట్ అవుతుంది, మేబీ కాకపోవచ్చు కూడా. సో మొత్తానికి అయితే జరిగింది. జయశంకర్ గారు వెళ్ళారు, నరేంద్ర మోడీ గారు లెటర్ పంపించారు. ఖలీదా జియా గారు ఉన్నప్పుడు మన 2 కంట్రీస్ మధ్యలో టైస్ ఎంత బాగుండేది అని చెప్తా ఈయన ప్రైమ్ మినిస్టర్ అయితే కనుక నెక్స్ట్ ఎలక్షన్స్ లో లైక్ ఆ రిలేషన్షిప్ షుడ్ బి వెరీ గుడ్ అనే నినాదంతో పంపించారు. వీ హావ్ టు సీ లైక్ హౌ దిస్ హోల్ థింగ్ గోస్. మొత్తానికి ఇప్పుడు ఫ్యూనరల్ అయితే జయశంకర్ గారు వెళ్ళారు భారతదేశం తరఫు నుంచి.